जय अपर्णा श्री अपर्णा जय जय अपर्णा पिठापुరం తాలూకా గొల్లపల్లి మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాది అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో అంటే ప్రతి శ్రావణ మాసము చివరి శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి గాలింపు అలంకరణ జరుగుతుంది। ఈ సంవత్సరము ఈ శ్రావణ మాసంలో చివరి మంగళవారం నాడు చివరి శుక్రవారం నాడు ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకించి సుమారుగా 10,000 గాజులతోటి అలంకరించడం జరిగింది। ముఖ్యంగా స్త్రీల సౌభాగ్యం పెరగడం కోసము, అలాగే వారి దాంపత్య అభివృద్ధి ఉండడం కోసము, వారి సౌఖ్యం కోసము, వారి సౌభాగ్యం కోసము ప్రత్యేకించి ఈ గాజు అలంకరించడం జరుగుతోంది। స్త్రీ సంక్షేమం కోసం ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఏటా కూడా। ఎందుకంటే ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో ఆడవారికి సమాజంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి। అటువంటి ఇబ్బందులు కలగకుండా వారంతా కూడా సుఖమయంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది। ప్రత్యేకించి అపర్ణాదేవి అమ్మవారికి ఈ రోజున రాహుకాల సమయం అనగా ఉదయం 10 దాటిన తర్వాత పూజ జరుగుతుంది। శ్రావణ మాసము శుక్రవారము రాహుకాల సమయము ఈ 3 విశేష సమయం। ఈ సమయంలో అర్చన చేసుకున్నట్లయితే అమ్మవారికి గురువారం చేసినట్లయితే వారి మనస్సంకల్పం ఏదైతే నెరవేరుతుంది, మండల కాలం అనగా 40 రోజులు నెరవేరుతుంది చెప్పేసి నమ్మకము। ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారందరూ కూడా వారందరి యొక్క మనస్సంకల్పం నెరవేరాలని, వారందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ పూజ చేస్తున్నాము। అంతేకాకుండా ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయబడుతుంది। ఈ యొక్క అన్నప్రసాదము అందరూ కూడా స్వీకరించండి। ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది। పరిపూర్ణంగా కలుగుతుంది। ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైన పర్వదినం వేళ। ముఖ్యంగా చెప్పాలి అంటే ఇందాక చెప్పాను, మీకు మరొకసారి చెప్తున్నాను, మళ్ళా ఈ గాజు అలంకరణ మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రావణ మాసం దాకా ఉండదు, ఒక్కసారి మాత్రమే ఉంటుంది। రెండోది ఈ సమయంలో పూజ రాహుకాల సమయం, ఇవన్నీ కలిసిన మహాపర్వదినం। మీరు వద్దాం అనుకున్నా ఈ సమయంలో మీరు రాలేరు, వచ్చిన గాజుల పూజ ఉండదు, ఆ వచ్చిన శ్రావణ శుక్రవారం అవ్వదు। ఇంత విశేషమైన పూజ వేళ కాబట్టి అందరికీ కూడా, ముఖ్యంగా వచ్చినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మీకున్నటువంటి ఏదైతే
ముత్తైద ధనం ఉందో అది సౌభాగ్యంగా వర్ధిల్లుతుంది. అంతా కూడా మీకు ఆరోగ్యంగా ఉండి మీ యొక్క కుటుంబంలో అంతా కూడా చక్కగా బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకమైన శుభాశీస్సులు ఇస్తున్నాం. మీకు అందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి ముక్తకంఠం చెప్పడం అవసరం, అందరూ కూడా చెప్పండి. జై అపర్ణ, జై అపర్ణ, జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ, జై జై అపర్ణ, జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ. అపర్ణాయై నమః, అపర్ణాయై నమః, అపర్ణాయై నమః. ృష్ణాయ నమః. ఓం శ్రీ అంబికాయ నమః. ఓం శ్రీ అక్షమాలాధరాయ అనంతాయ నమః. ఓం శ్రీ అరుణాయ నమః. శ్రీ ఆదిత్యేశ్వర్యై నమః. ఓం శ్రీ ఉమాయ నమః. ఓం శ్రీ మృణా విమలతవాపాయ శ్రీ ప్రసాదిన్యాజంతం సమారాజ్య బహిర్ముఖ సుదరదర్యేన్ దృష్టాయ ప్రమాణ నిరాజామహ సుభాసు సంసార పంచనమసం ధర్మధర్మాధార ధనాధర్మధర్మప్రియాయ నమః. ఇష్టభ్రమణ విశ్వరాజురామ వైష్ణవ విష్ణుదయోజ యోజన పట్టణ కోశ విలయ రచనామ నాగరిక విజ్ఞాన సౌమ్యాజీ ధరాజి సజ్జా సజ్జాపసవ్య భాగం ధీరాజే నమః. స్వస్థాన స్వభావధీర స్వస్థయై నమః. స్వభావధీరం ధీరాజ ధీర సామర్థ చైతన్యానికి సమారాధ చైతన్య భక్తియాది సర్వవిధ సర్వనిష్టాయ నమః. సర్వరక్షపడ కృష్ణ దశాంగ దర్శనమోహన కౌశి ఓం జాతవేదశేషనవామశోమరాది యతో నిదహాతి వేదః దుర్గాని విశ్వానావేవ సింధుం దురితా చక్రిః
तामग्निवर्णां तपसाज्वलं दीं वैरोचनीं कर्मफलेन जुष्टाम् दुर्गां देवीगं सदरग्ने त्वं वारयानं यो अस्मान् ससि दुर्गाणि विश्वा ओश्च वृद्वे बहुलान् पूर्वे भवातो गायतनयाय संयूह विश्वानि नो दुर्गः जातवेद सिन्धुन्नतावा दुरितादिवर्षे अग्ने त्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यवितातनूनाम् पुतनाजितगं सहमानमुग्रमग्निगं हुवेम परमादशस्तादु दुर्गानि विश्वाक्षामधुरिता जनाचहतान विजजसि स्वां चाग्नेस्तनपमिब्रय स्वाभ्यञ्जं च सौभगमाजस्व गोभ्यज्जिष्णमजिजो निषिक्तं तवेन्द्र विष्णोरनिसञ्चरेम नागमसानो वैष्णवीं लोकहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् गौरी विमायसनिदानि तक्षत्यष्टापदिनोपदी बभूवुषै सहस्राक्षरा परमेभ्यो मन्द श्री महाकाली महालक्ष्मी महासरस्वती त्रिमूर्त्यात्मक स्वरूपिणी श्री अपर्णा देव्यै नमः वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि पुष्पाలు కలగదుగుండయ్యా అహన్నా సహితం దేవం దారుగా సర్వాభూత ప్రదాయకం జానేమి సర్వ భూమిదేవి నమస్తస్యై నమస్తస్యై నమో నమః मंगलानि भवन्तु नमः पार्वतीपतये नमः हर हर महादेव हर अंदर मंडले गणपति
రాహుకాల శుభ పూజా సమయేన బ్రాహ్మణ దక్షిణ తాంబూలాన్ సమర్పయామి. మీరు వస్తారా? నమస్కారం. మాది గొల్లపురండి. మేము తాడిపత్రి అమ్మవారి గాజురాలంకరణ వచ్చినామండి. గాజురాలంకరణ బాగా చేశారు. ఇక్కడ ఏ ఊరి నుంచి ఎవరి నుంచి వచ్చారండి. కుంకుమ పూజలు జరుగుతున్నాయి. వాళ్ళని చూడడానికి వచ్చాము. కుంకుమ పూజలు జరుగుతున్నాయని ఇక్కడికి మేము పూజ చేయించుకోవడానికి అందరం కలిసి వచ్చాము. శ్రీమాత్రే నమః, శ్రీ అపర్ణయ నమః. మాది పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురం గ్రామం. మేము తాడిపత్రి గ్రామంలో శ్రీ అపర్ణదేవి అమ్మవారి దగ్గరికి 20 సంవత్సరాల పైన సుమారు వస్తున్నామండి. మాకు బాగా నమ్మకం కలిగిన అమ్మవారు. మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మాకు ఏమి లోటు లేదు. ఇల్లు కట్టుకున్నామండి, అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రభాకర్ శాస్త్రి గారు చాలా నమ్మకమైన పంతులు గారు. మాకు చాలా సమకూర్చారు. అన్ని సదుపాయాలు బాగా సమకూరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా బాగున్నది. ఇక్కడ మాకు శ్రీ అపర్ణయ నమః, శ్రీ మాత్రే నమః. చాలా బాగున్నది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి. మాది గొల్లపురం అండి. నా పేరు లక్ష్మి. ఇక్కడ వారం మంగళవారం శుక్రవారం కుంకుమ పూజలు జరిగితే అపర్ణాదేవి అమ్మగారు కోరికలు తీరుతుంది. అనుకున్నవన్నీ నెరవేరుతాయని ఇక్కడ చాలా మంది జనం వస్తారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందండి. 3 నెలల్లోకి తీరుతుంది. 5 వారాలు పూజ చేయించుకుంటారు ఒక్కొక్కలోని. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ చేయించుకుంటారు. కానీ ప్రతి వారం ఇలానే జరుగుతుందండి. నిత్య పూజలే జరుగుతాయి ఇక్కడ. నాకు మాది తాడిపత్రి పక్కన ఉన్న గొల్లపురండి. ప్రతి ఒక్కరు వస్తారండి. వారం తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. మొత్తం అందరికీ తెలిసింది. ప్రత్యేకించి గాజురాలంకరణ మేము ఒక 5 సంవత్సరాల నుంచి ఈ గుడికి అలా రొటీన్గా వస్తూ ఉంటామండి. ప్రతి ఒక్కరికి అపర్ణాదేవి అమ్మగారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రే నమః. నా పేరు శైలజ అండి. గొల్లపురం నుంచి వచ్చానండి. 15 సంవత్సరాల నుంచి అమ్మవారి దర్శనానికి నేను వస్తున్నాను. నేను ఏదనుకుంటే అది చాలా బాగా నాకు నిదర్శనం కనిపించింది. అంతేకాకుండా వేరే ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి, యుఎస్ నుంచి, వైజాగ్ నుంచి అందరూ కూడా ఆన్లైన్ నెక్స్ట్ ప్రభాకర్ శాస్త్రి గారిని కాంటాక్ట్ చేసి ఫస్ట్ పూజకి లాస్ట్ పూజకి వస్తూ ఉంటారు. మధ్యలో వాళ్ళకి రావడం కుదరకపోతే కనుక ఆయనే చేపిస్తారండి. చాలా మంచిగా జరుగుతాయి. ఈ రోజు అమ్మవారికి 10,000 గాజులతో అలంకరణ జరిగిందండి. భక్తులు కూడా ఇంకా దర్శనానికి వస్తూనే ఉన్నారు. చాలా మహిమగల అమ్మవారండి. ఏది అనుకున్నా సరే జరుగుతాయి అన్నమాట. అలాగని మనం కోరికలు కోరకపోయినా సరే దర్శనానికి వస్తే చాలు, ఆ అమ్మవారు మనల్నే చూసుకుంటుంది. కన్న తల్లి ఎలా అయితే ఉంటుందో ఆ అమ్మవారు మనల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది అన్నమాట. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. మాది రాజమండ్రి దగ్గర గోకవరం మండలం గంగంపాలెం గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ అపర్ణాదేవి అంటే పెద్ద ఫేమస్ అని విన్నాము. అందుకని ఆ తల్లి దర్శనం కోసమని వచ్చామండి. ఇక్కడ గుడి అయితే చూస్తుంటే చాలా బాగుంది. మాకైతే అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినందుకు కూడా ఇక్కడ గుడి యాజమాన్యం కూడా సగౌరవంగా ఆహ్వానించారు. అంతా బాగానే ఉందండి. ఫస్ట్ టైం అండి మేము రావటం. మొదటిసారి విన్నాము గుడి కోసమని. ఇక్కడ ఏదన్నా కోరిక జరుగుతుందని చెప్పారు. అందుకని అందరం కలిపి వచ్చాము. ఈరోజు శ్రావణ మాసం ఆఖరి రోజు కాబట్టి అందరం కూడా ముత్తైదువులు అందరం కూడా తల్లి దర్శనం కోసం వచ్చాము. గొల్లపురం అండి మాది. నాగలక్ష్మి మా పేరు. అనుకున్న కోరిక నెరవేరుతాయనంటే ఇక్కడ మేము వచ్చామండి అమ్మవారికి. ప్రతి ఒక్కరు అనుకున్న కోరిక అపర్ణ అమ్మవారు శ్రీ దుర్గా అపర్ణవారి అమ్మవారి కోరిక నెరవేరడం గురించి ప్రతి ఒక్కరు వారం వచ్చి పూజ చేయించుకుంటారని. ప్రతి వారం ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి పూజలు. ఎవరు ఏ కోరుకున్నా కోరిక 3 నెలల్లో అమ్మవారు తీరుతుందండి. ఇక్కడ అది ఫేమస్ అండి ఈ ఊరు తాడిపత్రి.